బడ్జెట్ ఎట్లా చేయాలనేది, సంపద ఎట్లా పెంచాలనే తెలివితేటలు కావాలి. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో గింతరంటే బెత్తడన్నట్టే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉంటుండే. 10,000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52-53,000 కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సంపద ఎంత సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇలా రాజశేఖర రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమీ లేదు. అలా ఈయన గొప్పతనం ఏం లేదు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని ఎక్కడి నుంచి ఇస్తావని ఎర్రిగా తిర్రిగా ప్రశ్నిస్తున్నామంటే రాజశేఖర రెడ్డి నీకేపాటి విషయం ఉందో దాన్ని బట్టి సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. మీ బతుకులు జడ ఇవో బతుకులా. ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కొట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే 100 మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తామని 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు. దయచేసి తెలంగాణ మేధావులకు, తెలంగాణ పెద్దలకందరికి నేను మనవి చేస్తా ఉన్నా. సిగ్గు వదండి, నవ్వటం ముందు దారి పడతాం. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం. 14 ఏళ్లు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి నిజామార్తోపడికి హాస్పిటల్లో నేను సావు నోట్లు దాకా పోయి కొట్టాను తిన్న తెలంగాణను. మళ్ళీ విజయవాడకు అమరావతికి పోవన్నా మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.